ఏంటక్కా అలా ఉన్నావు? ఏం లేదులేవే. నిన్న నైట్ ఏమైందక్కా? మీ ఇంట్లో నుంచి గొడవ చేస్తున్నట్టు శబ్దం వినిపించింది. నేను ఆ బిజినెస్ చేస్తున్నానని నా భర్తకు తెలిసిపోయింది. అందుకే అంత పెద్ద గొడవ అయింది. ఏంటక్కా నిజంగానా? ఆయనకెలా తెలిసింది? ఎలా తెలిసిందా? నిన్న మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది. హా? ఇదెందుకు ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో. హే, ఒక కస్టమర్ ఉన్నాడే, వెళ్తావా? ఆహా లేదక్క, నాకు ఈరోజు కొంచెం పనుంది. వెళ్ళవే, మంచిగా డబ్బులిస్తానని చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళనంటున్నావు? చాలా డబ్బులొస్తాయి కదా. అవునక్క, డబ్బులొస్తాయి కానీ నాకు ఈరోజు వెళ్ళాలని లేదు. ఏ వెళ్ళవే, ఆయన 1 అవర్కి 15,000 ఇస్తారు. ఒకసారి వెళ్ళవే. సరే అక్క, నువ్వు అంతగా చెప్తున్నావుగా, వెళ్తానులే. మంచి కస్టమరే కదా, ఇబ్బందేం రాదుగా? ఆ, మంచి కస్టమరే, నీకే ఇబ్బంది ఉండదు. సరే, ఏ టైంకి? ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్ళు. సరే. వెనక నుంచి చూస్తేనే అదిరిపోయింది. ఏంటి కదలడం లేదు? మనం ఇచ్చిన డబ్బులకు వర్తే. లక్ష్మి, అయ్యయ్యో. నువ్వేంటి ఇక్కడ? మీరేంటండి ఇక్కడ? అది నేను ఇక్కడ ఒక అమ్మాయిని కలవడానికి వచ్చాను. అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అదేంటంటే అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. అదేంటంటే మీకు తెలియకుండా కొన్ని రోజులుగా ఈ బిజినెస్ చేస్తున్నాను. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నీకేం తక్కువే? డబ్బులు లేవా మనకి? నువ్వు అడిగిందలా తెచ్చి పెడుతున్నాను కదా. అయినా ఇలాంటి పనులు చేయడం ఏంటి? నాకు తెలుసు, డబ్బున్ని అన్నీ ఉన్నాయని. కానీ ఏ రోజైనా నన్ను సంతోషంగా చూసుకున్నావా? ప్రేమగా మాట్లాడావా? కనీసం నన్ను సినిమాకైనా తీసుకెళ్లావా నువ్వు? కానీ ఈ విధంగానే నాకు సంతోషం దొరికిద్దనే వచ్చాను. నీకు బాగా కొవ్వెక్కిందే. నేను చంపేస్తాను ఈరోజు. వదులు, వదులు, వదలమంటే. అందుకేగా వచ్చింది నువ్వు. ఇప్పుడైనా హ్యాపీగా ఉండొచ్చు కదా. అలా జరిగింది. అందుకే ఆయన నైట్ ఇంటికొచ్చాక అంత పెద్ద గొడవ జరిగింది. అయ్యయ్యో, మరిప్పుడు ఏమంటున్నారు మీ హస్బెండ్? ఏమంటారు? ఆయన చేసిన తప్పేంటో ఆయనకు అర్థమైంది. ఇకపై నువ్వు నాకు చాలు, ఇంక నాకెవరూ వద్దు అన్నారు. అవునా? అవును రాణి. ఉహుం. చూద్దాం.